చేసినప్పటికీ మమతతో కలిసి నడిచేందుకు సిపిఎం నిరాకరించింది. మొదట పార్లమెంట్లో చర్చ జరగకుండా రాష్ట్రపతి వద్దకు వెళ్లడాన్ని ఆ పార్టీ తప్పుపడుతోంది. మరికొన్ని పార్టీలు కూడా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుపై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓవైపు విపక్షాలు ఘాటుగా విమర్శిస్తుంటే కేంద్ర మంత్రులు ధీటుగా సమాధానమిస్తున్నారు. విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలన్నారు వెంకయ్య నాయుడు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నల్లధనంపై పోరాటం చేస్తూనే ఉందన్నారు. బ్లాక్ మనీని అరికట్టేందుకు ఇంతకు మించిన మార్గం లేదన్నారు వెంకయ్య. పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ మార్పు అనేది ఓ పెద్ద స్కామ్ అని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. మోడీ తీసుకున్న నిర్ణయంతో పేద ప్రజలు, బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూ కట్టారు తప్ప కోటీశ్వరులు ఎవ్వరూ లైన్లో నించోలేదని వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మోడీ పేదలను దోచుకుని తన కార్పొరేట్ స్నేహితులను కాపాడుకుంటున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న కష్టాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా నిర్వహించిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో కేజ్రీవాల్ మాట్లాడారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి 25 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపించారు కేజ్రీవాల్. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కోసం పార్లమెంట్ సమావేశాల్లో పట్టుబట్టాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు రుణం మంజూరుపై వారం రోజుల్లో కేంద్రం నుంచి ప్రకటన వచ్చేలా చేయాలని ఎంపీలను ఆదేశించారు. విశాఖ రైల్వే జోన్ అంశంపైన కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంపీలు నిర్ణయించారు. పెద్ద నోట్ల రద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లలోని లోపాలపై ధ్వజమెత్తారు మాజీ ఎంపీ ఉండవల్లి. నల్ల కుబేరుల భరతం పట్టేందుకే పెద్ద నోట్లను రద్దు చేశామని చెబుతున్న మోడీ ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్ల నల్లధనాన్ని సీజ్ చేశారో చెప్పాలన్నారు. నల్లధనమంతా బంగారంగా మారిపోతుంటే సామాన్యులు బ్యాంకుల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఉండవల్లి. 500 రూపాయల నోట్లు మరో 5 రోజుల పాటు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఈ మేరకు బ్యాంక్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టత ఇచ్చారు. నిన్న అర్ధరాత్రి వరకు ఆర్బీఐతో పాటు ఇతర బ్యాంక్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. డ్వాక్రా మహిళలను బిజినెస్ కరెస్పాండెంట్లుగా నియమించే అవకాశాన్ని పరిశీలించాలని బ్యాంకర్లకు చంద్రబాబు సూచించారు. 500 రూపాయల నోట్లు త్వరగా రాష్ట్రానికి చేరుకునేలా ఆర్థిక శాఖ కార్యదర్శి ముంబై వెళ్లాలని ఆదేశించారు చంద్రబాబు. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. సిద్ధార్థ కాలేజ్ అధీనంలో ఉన్న దేవాదాయ శాఖల భూముల లీజు ధరను ఎకరం ₹1,00,000 నుంచి ₹1,50,000కు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఫైబర్ నెట్ కోసం 10 లక్షల సెట్ టాప్ బాక్సుల కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అలాగే సిఆర్డీఏ పరిధిలో అమృత యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఆర్బీఐకి 11 ఎకరాలు, సిపిడబ్ల్యూకు 28 ఎకరాలు కేటాయించారు. సమావేశంలో ముద్రగడ పద్మనాభం పాదయాత్ర కూడా చర్చకు వచ్చింది. ఏపీ డీజీపీ సాంబశివరావు ముద్రగడ పాదయాత్రకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏంటి అనేది మంత్రిమండలికి వివరించారు. రోజులు వారాలవుతున్నా కరెన్సీ కష్టాలు మాత్రం తగ్గడం లేదు. బ్యాంకుల్లో క్యూ లైన్లు తరగడం లేదు. ప్రాణాలు పోతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పెద్ద నోట్లు రద్దై 8 రోజులు అవుతున్నా తెల్లవారుజామునే జనాలు బ్యాంకుల దగ్గర క్యూ కట్టారు. ఓవైపు కరెన్సీ మార్చుకోవడానికి వచ్చే జనం, మరోవైపు డిపాజిట్లు, ఇంకోవైపు నగదు ఉపసంహరణలు, ఓ రకంగా బ్యాంకులు జాతరను కల్పిస్తున్నాయి. 10 గంటలు ముగిసినా లైన్లు మాత్రం తరగడం లేదు. బ్యాంకుల దగ్గరే కాదు, ఏటీఎంల దగ్గర పరిస్థితి కూడా మరీ ఘోరంగా ఉంది. గజగజ వణికించే చలిని సైతం లెక్క చేయక జనాలు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుంటున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజాము అని తేడా లేకుండా నోట్ల కోసం ఏటీఎంల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. సాఫ్ట్వేర్ మార్చాల్సి రావడంతో చాలా ఏటీఎంలు పనిచేయడం లేదు. కొన్ని చోట్ల 100 నోట్లు పెడుతున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. నగదు నింపిన కాసేపటికే నో క్యాష్ బోర్డులు పెట్టాల్సి వస్తోంది. ఏటీఎంలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో 3 వారాలైనా పడుతుందని చెబుతున్నారు. బట్టలు, బంగారం షాపులకు కార్తీక మాసం మంచి సీజన్. కార్తీక మాస పూజలకు తోడు పెళ్లిళ్లు కూడా ఎక్కువ ఉన్నాయి. దీంతో వ్యాపారులు స్టాక్ తెచ్చిపెట్టుకున్నారు. కానీ పెద్ద నోట్ల రద్దుతో కస్టమర్లు రాకపోవడంతో దుకాణాలు వెరవెరబోతున్నాయి. బ్యాంకులోనో, ఏటీఎంలోనో పరిమితి మేరకు డబ్బులు తెచ్చుకున్నా వాటిని నిత్యావసరాల కోసం మాత్రమే వాడుతున్నారు.
భారీ క్రయ విక్రయాలు దాదాపుగా ఆగిపోయాయి. పల్లెల్లో లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. గ్రామాల్లో బ్యాంకులు, ఏటీఎంలు తక్కువ కాబట్టి ఇంకా పూర్తిగా నగదు అందుబాటులోకి రాలేదు. దీంతో సాధారణంగా జరిగే అమ్మకాల్లో కేవలం 25% మాత్రమే ఇప్పుడు జరుగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రజల ప్రాణాలు కూడా తీసేస్తోంది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడడంతో జనాల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ఓ బ్యాంకు క్యూ లైన్లో నిలబడి లక్ష్మీనారాయణ అనే ఓ రిటైర్డ్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో కుప్పకూలిపోయిన అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే ప్రాణం పోయింది. గుంటూరు ప్రియదర్శిని కాలేజీలో 2000 నోటుకు చిల్లర దొరక్క ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఠా కూలీగా పనిచేస్తున్న శ్రీనివాస్ కు కూలీ కింద 2000 నోటు ఇచ్చారు. నిత్యావసరాలు కొనేందుకు ప్రయత్నించినా ఎవ్వరూ చిల్లరివ్వలేదు. అంతా తెలిసిన వారే అయినా ఎవరూ సాయం చేయలేదన్న అవమానంతో శ్రీనివాస్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పెద్ద నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. బాబు నోట్ల కోసం కాకుండా ప్రత్యేక హోదా కోసం మోడీకి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. డబ్బుల కోసం సామాన్యులు నడి రోడ్డుపై పడిగాపులు పడుతున్నారని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు విషయం సీఎం చంద్రబాబుకు 3 నెలల ముందే సమాచారం అందిందని, లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దు ప్రభుత్వ శాఖలకు కాసుల పంట పండిస్తోంది. వారం రోజుల కిందటి వరకు ట్యాక్సులు, బిల్లులు కట్టమని నెత్తినోరు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కానీ రద్దయిన పాత నోట్లను అనుమతిస్తుండటంతో బిల్లులు చెల్లించేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. దీంతో ప్రభుత్వ శాఖల ఖజానా కళకళలాడుతోంది. జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ, కంటోన్మెంట్ బోర్డు, విద్యుత్ శాఖల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా నోట్ల కట్టలే. ప్రజలు వచ్చి లైన్లో నిలబడి మరీ బకాయిలు చెల్లించి వెడుతున్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఖజానాకు 167 కోట్ల రూపాయల పన్నులు ఆదాయం వచ్చింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పోస్టాఫీసులు, బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. విత్డ్రా చేస్తున్నామంటే ఏటీఎంలు పనిచేయడం లేదు. దీంతో జనం పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. హైదరాబాద్లోని ఆర్బీఐ కార్యాలయంలో పెద్ద నోట్లను మార్చుకునేందుకు జనం భారీగా బారులు తీరారు. ఏపీలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో చిన్న నోట్లను బ్యాంకులకు ఇవ్వాలని నిర్ణయించింది. 100, 50 రూపాయల నోట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 24 దేవాలయాల్లోని హుండీలను తెరిచి వాటిలోని చిల్లరను దగ్గరలోని ప్రభుత్వ బ్యాంకులకు ఇస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు. సచివాలయంలో అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్ వెబ్సైట్ ను మంత్రి ప్రారంభించారు. నల్లధనంపై ప్రధానమంత్రి లక్షిత దాడి చేయలేదని, యుద్ధం ప్రకటించారని చెప్పారు మాణిక్యాలరావు. నల్లధనంపై మున్ముందు మరిన్ని చర్యలు తీసుకోబోతున్నామన్నారు మంత్రి. సాక్షాత్తు దేశ ప్రధానికి తల్లి అయిన ఓ సాధారణ వ్యక్తిలా బ్యాంకుకు వెళ్లి నోట్లను మార్పిడి చేసుకుంది హీరాబెన్. గుజరాత్లోని గాంధీనగర్లో ఓ బ్యాంకుకు వెళ్లిన ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ క్యూలో నిలబడి మరీ తన దగ్గరున్న పాత నోట్లను మార్పిడి చేసుకున్నారు. ఆమె వెంట కొందరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కొత్త నోట్లు తీసుకున్న తర్వాత ఆమె వాటిని మీడియాకు చూపించారు. ఆమె 4,500 రూపాయల విలువైన కరెన్సీని మార్పిడి చేసుకున్నారు. నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠాను మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కురవి మండల కేంద్రంలోని ఓ జిరాక్స్ సెంటర్లో 2,000 రూపాయల నోట్లను జిరాక్స్ తీసి చలామణి చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి వీరి వద్ద నుంచి 2,000 రూపాయల నోట్లను, ప్రింటర్ను స్వాధీనపరుచుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. బ్రేక్ తీసుకుందాం. స్టేట్ దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. క్రీడా మైదానం సుందరీకరణ, ఎస్టీ ఇళ్ల నిర్మాణం, సామాజిక భవనంలో స్టేజ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. హెలికాప్టర్ దిగేందుకు హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. ఉదయం 10:30కు సచిన్ పుట్టంరాజు కన్వికకు చేరుకుంటారు. 1,10 లక్షలతో నిర్మించబోయే కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత గ్రామంలో స్వచ్ఛ భారత్తో స్థానికులతో చిన్నపాటి చర్చా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 1,60 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తాడు సచిన్. కోటి దీపోత్సవం 11వ రోజు వైభవంగా జరిగింది. భక్తి ఎన్టీవీ ఆధ్వర్యంలో కార్తీక దీపారాధన నిర్వహించారు. భారీగా తరలివచ్చిన జనంతో ఎన్టీఆర్ స్టేడియం శివనామ స్మరణతో మారుమోగిపోయింది.
కొండగట్టు అంజన్నకు కోటి తమలపాకుల అర్చన నిర్వహించారు భక్తులు. అనంతరం సువర్చల ఆంజనేయ స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈశ్వరుని దివ్య కరుణా కటాక్షాలు భక్తులపై ప్రసరింపచేస్తోంది కోటి దీపోత్సవ కార్తీక దీపం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 17 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక సౌరభాలు విరజల్లనున్నాయి. ఇవాళ 12వ రోజు కోటి దీపోత్సవంలో భాగంగా శ్రీ మహావిష్ణువుకి హరిచందన పూజ జరగనుంది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం కూడా జరగనుంది. తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ను అమెరికాకు చెందిన 6 రాష్ట్రాల ప్రతినిధుల బృందం కలిసింది. డెలివరీ రాష్ట్ర గవర్నర్ జాక్ మార్కెల్ నాయకత్వంలో వచ్చిన ఆ బృందం రాష్ట్రంలో వ్యాపార పెట్టుబడి అవకాశాలపై చర్చించింది. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన విధానాలు, కార్యక్రమాలపై కేటీఆర్ యుఎస్ ప్రతినిధులకు వివరించారు. పారిశ్రామిక పాలసీపై అవగాహన కల్పించారు. అమెరికాలో ఏర్పాటు చేయనున్న టీ బ్రిడ్జ్ ఇన్నోవేషన్ రంగంలో 2 ప్రాంతాల మధ్య వారధిగా పనిచేయనుందన్నారు. బీహెచ్ఈఎల్ నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై గతంలోనే అభ్యంతరాలు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడకుండా కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడటం వల్లే గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం చెప్పిందన్నారు. దీనివల్ల ఇప్పటికే ఖర్చు చేసిన 1000 కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్లయిందన్నారు ఉత్తమ్. అంతకుముందు ముద్రగడ పాదయాత్రను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పాదయాత్రతో పాటు నిరసన తెలపడం ప్రతి వ్యక్తి హక్కు అన్న హైకోర్టు సమస్య వస్తే పోలీసులే చూసుకోవాలని పేర్కొంది. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని ఏపీ పోలీసులను ఆదేశించింది హైకోర్టు. ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జేఎన్యూ విద్యార్థి నజీబ్ అదృశ్యమై 31 రోజులు గడుస్తున్నప్పటికీ నేటికి అతని ఆచూకీ కనుక్కోలేకపోయారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. యూపీ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతిపై పోటీకి సై అంటోంది రాఖీ సావంత్. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ్దాస్ అతావలే ఈ విషయాన్ని ధృవీకరించారు. అతావలేజీ తనకు తండ్రి లాంటి వారని, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని తాను అంగీకరిస్తానంది రాఖీ. వచ్చే ఎన్నికల్లో మాయావతిపై పోటీ చేయమని ఆయన చెప్తే దానికి కూడా తాను సిద్దమే అని తెలిపింది. తనకు యూపీలో ఓటు హక్కు లేదనే విషయంపై అతావలేతో మాట్లాడానని, అన్ని విషయాలు ఆయన చూసుకుంటానన్నారని తెలిపింది. అక్కినేని నాగ చైతన్య, సమంతల వివాహ తేదీని ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టులో వీరి పెళ్లి వేడుక జరపాలని అక్కినేని ఫ్యామిలీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొదట హిందూ సంప్రదాయం ప్రకారం, ఆ తర్వాత క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న అఖిల్, శ్రియా భూపాల్ల నిశ్చితార్థం జరగనుంది. నాగార్జున గత కొద్ది రోజులుగా ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ, వాణిజ్య తదితర రంగాల ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. షాపింగ్ హడావిడి కూడా మొదలైపోయింది. అఖిల్ వివాహం మేలో రోమ్లో జరిగే అవకాశాలున్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య తెలిపారు. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.